ఆన్ పాసివ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ శుభోదయం. లాస్ట్ జరిగిన ప్రైమ్ డిస్కషన్ మీటింగ్ లో ఘిలియో సర్తో పాటుగా నీరజ్ దల్వి, దినేష్ కోటియా, మాజిద్, కేడి శుక్లా అండ్ ముకుంద్ కబ్ర పాల్గొనడం జరిగింది. లాస్ట్ ప్రైమ్ డిస్కషన్ కి సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలు మీకోసం. మిస్టర్ నీరజ్ దల్వి గత వారంలో జరిగిన 360 వెబినార్ లో మైఖేల్ విలియమ్స్ గారు చెప్పినటువంటి ఒక ముఖ్యమైన విషయం చెప్పారు. మిషా విలియమ్స్ ఎయిమ్స్ అతను అంత గొప్ప స్థానంలో ఆటోమేషన్ గురించి చాలా కష్టపడుతున్నాడు. కానీ యాష్ గారు మన వ్యవస్థాపకులు ఎటువంటి పనిని మనకు ఇవ్వకుండానే మనకు కావలసినవి కూడా అందించబోతున్నారు. మిస్టర్ దినేష్ కోటియన్ 360 వెబినార్ లో యాష్ గారు బాధ్యత అనే పదాన్ని చాలా అర్థవంతంగా వివరించారు. యాష్ గారికి ఎంతో మంది ఎన్నో రకాలుగా కంపెనీని ఇబ్బంది పెడుతున్నప్పటికీ యాష్ గారు మరియు కుటుంబ సభ్యులు దానిని ఎదుర్కొని తనను తాను నిలదొక్కుని కంపెనీని మరియు ఫౌండర్స్ ని ఒకే ప్లాట్ఫారం లో ఉంచిన విధానం అద్భుతం. యాష్ గారికి కంపెనీ అద్భుతం పట్ల తనకు ఉన్నటువంటి డెడికేషన్ అండ్ డిటర్మినేషన్ మరియు ఎంత నమ్మకం ఉందో అదే నమ్మకం మన ఫౌండర్స్ కు మన యాష్ గారి మీద ఉంది. మిస్టర్ ముకుంద్ కబ్రా మన ఫౌండర్స్ మధ్యలో ఏమైనా సమస్యలు తలెత్తితే వాటిని మీరే చాలా సమరసంగా పరిష్కరించుకోవాలి. వాళ్ళకి ఎటువంటి అవకాశం ఇవ్వొద్దు. మిస్టర్ గురిస్మిందర్ ధిలియన్ ధిలియో గారు 2020 నుండి యాష్ గారి కన్వర్సేషన్ తన మొబైల్లో చూపించడం జరిగింది. మిస్టర్ యాష్ గారు ఏదైతే ఇండియన్ ఫౌండర్స్ కి చెప్పమని మాకు చెప్తారో ఆ విషయాలు మాత్రమే మేము మీకు అందిస్తాము. గత గురువారం యాష్ గారి సందేశం మనకు చూపిస్తూ మనకు రాబోయే కొత్త OS లో భారతీయ వ్యవస్థాపకుల గురించి మాత్రమే వన్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అని చెప్పారు. మిస్టర్ యాష్ గారు పెట్టిన సందేశం చూపిస్తూ ప్రజలు మీపై రాళ్లు రువ్వుతారు, వాటిని వెనక్కి విసిరేయకండి, అందరినీ సేకరించి సామ్రాజ్యాన్ని నిర్మించండి. ఏదైనా ఒక చెడు జరిగినప్పుడు మాత్రమే మనలో ఉన్నటువంటి నిజమైన తత్వం, అది మంచి అవ్వచ్చు లేదా చెడు కూడా అవ్వచ్చు, కానీ మనం కష్టాలు ఉన్నప్పుడే మనలో ఉంటే నిజమైన రంగులు బయటకు వస్తాయి. భారతదేశం మన ట్రాఫిక్, కోటాను కోట్ల ట్రాఫిక్ మనకు భారతదేశం నుండి రాబోతుంది. ఆన్ పాసివ్ మొదలైన తరువాత చాలా మంది ప్రొఫెషనల్స్, ఇంటెలిజెన్స్ అండ్ బ్రిలియంట్ బ్రెయిన్స్ ఇందులోకి రాబోతున్నారు. కాబట్టి మన వ్యవస్థాపకులు అందరూ కూడా నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలి. మన భారతీయులలో MLM, మల్టీ లెవెల్ మార్కెటింగ్ మనస్తత్వం ఇప్పటికీ ఉంది. దాని నుండి బయటకు రండి. ఆన్ పాసివ్ మన కొరకు ఏమి చేస్తుందో ఆలోచించండి. ఆన్ పాసివ్ ఒక మంచి పెద్ద రూపంలో రాబోతుంది. మేము చాలా సన్నిహితంగా ఉన్నాము. క్లోజ్ అంటే ఆన్ పాసివ్ ఆల్రెడీ తయారైపోయింది. అది మన ప్రొడక్ట్స్ కావచ్చు, పేమెంట్ ప్రొసెసర్స్ కావచ్చు, అన్ని కూడా ఓకనెక్ట్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఆన్ పాసివ్ వీట స్టెయిన్ ఫైన్ టర్నింగ్ చేసి మీరు ఊహించిన దానికంటే ముందే మీ ముందుకు రాబోతుంది. యాష్ గారికి తెలుసు ఎంతమంది ఫౌండర్స్ కంపెనీ మీద నమ్మకంతో ఉన్నారో అని, అలాగే వారికి ఏది ఏ విధంగా ఇవ్వాలో అప్లిఫ్ట్ యాష్ గారికి తెలుసు. యాష్ గారి సైకాలజీ చాలా బలమైనది, ఎందుకంటే మొత్తం ఆన్ పాసివ్ ను మన ముందుకు చాలా పెద్దగా మరియు గొప్పగా అందించబోతున్నారు. మా కంపెనీ ఆన్ పాసివ్ తో మా భవిష్యత్తు సురక్షితం. We are in it to win it.